భారత్ ఇంగ్లాండ్ మధ్య 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కూడా నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది. తొలి టెస్టులో ఇంగ్లాండ్ గెలవగా రెండో టెస్టులో భారత్ విజయం సాధించింది. ఇక మూడో టెస్టులో ఇంగ్లాండ్ గెలిచింది. ప్రస్తుతం సిరీస్లో ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యంలో ఉంది. ఇక జూలై 23 నుంచి 27 వరకు నాలుగో టెస్ట్ మ్యాచ్ మాంచెస్టర్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను సమం చేయాలని భారత్ భావిస్తోంది. అయితే ఈ మ్యాచ్కు ముందు టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. టీమిండియా పేసర్ హర్షదీప్ సింగ్ గాయపడ్డాడు. గురువారం నెట్స్లో ప్రాక్టీస్ సెషన్లో అతని చేతికి గాయమైంది. ఈ విషయాన్ని టీమిండియా సహాయక కోచ్ టెన్ డస్కాటే వెల్లడించారు. నెట్స్లో సాయి సుదర్శన్ కొట్టిన బంతిని ఆపే ప్రయత్నంలో అతడి చేతికి గాయమైందని చెప్పారు. వెంటనే అతడిని ఆసుపత్రికి తీసుకుని వెళ్లినట్లు వివరించారు. గాయం తీవ్రతపై ప్రస్తుతానికి తన వద్ద ఎలాంటి సమాచారం లేదని, ఒకవేళ కుట్లు పడితే మాత్రం అతడు కొన్ని రోజులు ఆటకు దూరమయ్యే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. పరిమిత ఓవర్ల క్రికెట్లో హర్షదీప్ సింగ్ భారత కీలక బౌలర్గా ఉన్నాడు. అయితే అతడు సుదీర్ఘ ఫార్మాట్లో అరంగేట్రం కోసం వేచి చూస్తున్నాడు. ఇంగ్లాండ్తో సిరీస్లో ఈ ఎడమ చేతి వాటం పేసర్ను ఆడిస్తారని అంతా భావించారు. అయితే కోచ్ గంభీర్తో పాటు టీం మేనేజ్మెంట్ ఇప్పటి వరకు జరిగిన 3 టెస్ట్ మ్యాచ్ల్లో మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ దీప్, ప్రసిద్ధ కృష్ణలను ఆడించింది. వీరిలో ప్రసిద్ధ కృష్ణ మినహా మిగిలిన వారు రాణించారు. సిరాజ్ 13 వికెట్లతో ఈ సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా ఉన్నాడు. జస్ప్రీత్ బుమ్రా 12 వికెట్లు, ఆకాష్ దీప్ 11 వికెట్లతో ఉన్నారు.